హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఈ రోజు అయితే నేను మధ్యాహ్నం నుంచి నైట్ వరకు నా డే రొటీన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ వేడి నీళ్ళు కాగినాయి, పాపకైతే స్నానం చేయించాలి. పెద్దోడప్పుడు నాకు అంత అలవాటు లేదు, నేను అసలు స్నానం చేయించనే లేదు, అసలు ఆ జోలికే వెళ్ళలేదు. దీనికైతే నేనే చేయించిన అలవాటు ఉంది నాకు, కాబట్టి ఇప్పుడు పాపకి కూడా నేనే చేపిస్తాను. ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎట్లుంటుందో చూపిస్తా. చిన్నోడైతే హిమాంశు ఇప్పుడే లేచిండు, అందుకే నా తోనికి వచ్చిండు, లేకపోతే అస్సలు రాడు, అసలు దొరకడు, కాళ్ళు ఒక్క దగ్గర నిలబడవు కదా. మాట్లాడు ఒకసారి. అంగన్వాడికి పోతా అని పొద్దుగల తయారైండు, కానీ పోలే. గుడ్డు తిన్నికే పోతా అన్నావు కదా. అమ్మో, నిద్ర సరిపోలేదు, ఇంకా చిన్న బంగారంకి నిద్ర ఇంకా సరిపోలేదు కదా. చలో వీడియో స్టార్ట్ చేసిండు. ఇక ఏం చేస్తున్నావు? ఎప్పుడు పొయ్యి కాడనే ఉంటాడు, కట్టెలు పెట్టుకుంటా. బూచోడొస్తాడు, నేను పోతున్నా. బూచోడొస్తాడు. అది ఆడుకునేది కాదు, నీకు కేక్ చేసిస్తా. కేక్ చేస్తా నీకు కేక్ వద్దు. ఏది కొత్తగా కనిపిస్తే అది మనకు కావాలి. కేక్వి ఐటమ్స్వి బాక్స్ అయితే ఉంది కదా, బయట పెట్టిన. ఇంకా బాక్స్ కోసం ఏడుస్తుండ, బాక్స్ కావాలంట ఇప్పుడు వీళ్ళకు. ఇంకా ఇక్కడ పాపకి స్నానం అయితే చేస్తున్నాను. పిల్లలు 1 మంత్ ఉన్నంత వరకు నాకు భయం అవుతుంది స్నానం చేయించాలంటే. ఇంకా 1 మంత్ దాటిపోయిందంటే నేను హ్యాపీగా చేపిస్తా. చిన్నగా ఉంటారు కదా, నోట్లోకి నీళ్లు ఎక్కడ పోతాయో అని ఇంకా భయం వేస్తుంది అనమాట. 2 మంత్స్ పడ్డాయి అంటే ఇంకా నేను స్నానం చేయించుకుంటాను. ఇంకా 3 మంత్స్ తర్వాత అయితే నేను ఒక్కదాన్నే చేయించుకోవాలి కదా. మా పెద్దోనికైతే మా అమ్మ 1 ఇయర్ వరకు నా దగ్గరే ఉంది కాబట్టి నాకు ఆ సమస్య రాలేదు. ఇంకా చిన్నోడప్పుడు మాత్రం 3 మంత్స్ తర్వాత నేనే స్నానం చేయించుకున్నాను, నేనే చూసుకున్నాను. ఇప్పుడు ఇంకా పాపకి కూడా అంతే. పిల్లలు కూర్చోలేనప్పుడు, నిలబడలేనప్పుడు, అంటే ఈ టైంలో అనమాట, ఎప్పుడైనా కడగాల్సి వచ్చినా సరే ఇలాగే పడుకోబెట్టి కడిగేదాన్ని. మార్నింగ్ ఇంకా 9-10 అయిందంటే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు కదా, ఇంకా ఇంటి దగ్గర నేను ఒక్కదాన్నే ఉండేది. ఇంకా ఎలాగో మేనేజ్ చేసుకునేదాన్ని. మెడల మీద నీళ్లు మంచిగా పోస్తే మెడలు తొందరగా నిలబెడతారంట. పాపకి ముందల మాడ మీద అసలు ఎంట్రుకలే లేవు, కానీ వెనకాల మెడ మీద పడుతున్నాయి. వెంట్రుకలు కాస్త ఊడిపోతున్నాయి కూడా, అంటే ఈ టైంలో పోతాయి. ఇంకా పుట్టు వెంట్రుకలు తీస్తాం కదా, ఆ తర్వాత మంచిగా వస్తాయి. చల్ల గాలి పెడుతుంది కదా, ఇంట్లోకి పోతే మస్తు చలి పెడుతుంది. అందుకే స్నానం చేపియగానే కాసేపు ఎండలనే కూర్చుంటాము. ఇంకా ఈ రోజు అయితే మాకు బట్టలు మడత పెట్టేది ఉంది, మస్తు పని అనమాట. ఉతికినట్టే ఆ చైర్లో వేయటం, మంచం మీద వేయటం, అక్కటేయటం ఇక్కటేయటం. ఇంకా కొన్ని బట్టలు అయితే లొంగిలో మూట గట్టి పెట్టినాం మడత చేసేవి. బట్టలు ఉతకటం ఏమో గానీ ఈ మడత పెట్టడం చాలా కష్టం అబ్బా. ఇక ఏడ చూసినా బట్టలే కనిపిస్తున్నాయి, అందుకని ఈ రోజు బట్టలన్నీ మడత పెడదామని ఫిక్స్ అయ్యి ఇక అన్ని కూడా ముందలేసుకున్నాం. పాపకైతే స్నానం చేయించినాం కదా, ఇక పడుకుంది. ఎంతసేపు పడుకోదు, కాసేపట్లో మళ్ళీ లేస్తుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటరే, ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎక్కువ పడుకోవట్లేదు, నైట్ టైంలో కొంచెం బెటర్ అనమాట, పడుకుంటుంది. ఒక్కో రోజు మాత్రమే చుక్కలు చూపిస్తుంది, అంటే పడుకుంటుంది, కాకపోతే మీదని పడుకుంటుంది. పైన వేసుకుని ఊపితేనేమో పడుకుంటది, కింద పడుకోబెట్టేసరికి లేస్తుంది. వామ్మో, ఆ ఒక్క రోజు మాత్రం సుక్కలు కనిపిస్తుంది. ఫస్ట్ కంటే ఇప్పుడు చాలా బెటర్, ముందు ఇంకా బెటర్ గా ఉంటదేమో. మా చిన్నోన్ని పొద్దున్నే రెడీ చేసి అంగన్వాడికి అయితే పంపించిన. కనీసం రెడీ చేసినందుకు 5 నిమిషాలన్నా కూర్చోలేదు. మా అమ్మ దోలినికే పోతే మళ్ళీ మా అమ్మ వెంటనే వచ్చింది. మా ఆయనతో పంపిస్తే గనక ఎట్లనన్నా ఇడిచిపెట్టి వస్తాడు, ఆయన పని ఉండి రాలేదన్నమాట. ఇంకా మా అమ్మని పంపిస్తేనేమో మా అమ్మ వెంటనే వచ్చేసి. మా ఇంట్లో బట్టల పరిస్థితి కూడా, మనుషులు ఎక్కువ అవుతున్నాం, బట్టలు ఎక్కువ అవుతున్నాయి, ప్లేస్ ఏమో తక్కువ అవుతుంది, బీరువానేమో సరిపోతలేదు. ఇక్కడ పిల్లలవి ఇంకా నావి కొన్ని వేసుకొనివి కూడా పక్కకైతే తీసేసిన, ప్లేస్ సరిపోతలేదని. కొన్ని అయితే ఎలకలు కొట్టినాయి, కొత్త అంగులు. అసలు ఒకటే ఎలక ఉంది, ఆ ఎలకకి ఎట్లనన్నా ఎలకల మందు పెట్టాలి. చాలా వరకు అన్ని ఎలకలు చచ్చిపోయినాయి, అంటే మేమే చంపినాం ఎలకల మందు పెట్టి. ఏం చేస్తాం, బట్టలు కుడుతుంది, ఆఖరికి డబ్బాలు కూడా కుడుతుంది. కొన్ని టాప్స్ అయితే తీసుకొని నేను ఒకసారి వేసుకున్నాను అంతే, అవి కూడా కొట్టి పెట్టింది. ఇంకా ఒకప్పటికన్నా ఇప్పుడు చాలా బెటర్. ఒకప్పుడు చిన్న ఎలకలు ఉంటుండే, మేము కూర్చున్నా సరే మా ముందలకెళ్ళే ఉరుకులాడుతుండే. పెద్ద ఎలకలే భయపడతాయి కానీ చిన్న ఎలకలు భయపడలు. మా ఫ్రిడ్జ్ కింద పిల్లలు తీసినాయి, మా పిల్లల బ్యాగ్ లా పిల్లలు తీసినాయి, మా బీరువాల కూడా పిల్లలు తీసినాయి. బీరువా సర్దుదామని బట్టలు తీస్తుంటే ఎలక పిల్లలు బయటపడ్డాయి. బాబోయ్, ఒకప్పుడైతే మా ఇల్లు మాదా లేకపోతే ఎలకలదా అన్నట్టుంటుండే.
ఒక 2-3 బ్లౌజులు అయితే కుట్టించుకోవాలి. అమ్మతో కుట్టించుకుందాం అంటేనేమో అమ్మకి కుడితే కాళ్ళు ఉబ్బుతున్నాయి. ఇంకా నేను కుట్టే పరిస్థితిలో లేను. పోనీ ఊళ్ళో ఎక్కడైనా కుట్టించుకుందామా అంటే నాకు పెద్దగా తెలీదు. అంటే నావి నేను కుట్టుకుంటాను, బయటికి ఇవ్వను కాబట్టి ఎక్కడిచ్చి రావాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నా. చాలా మంది పాపకి ఏం సబ్బు వాడతారు అని అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే జాన్సన్ బేబీ పెడుతున్నాను, కానీ ఇది అయిపోతే గనక సంతూర్ బేబీ సోపే వాడతాను. పుట్టినప్పుడు పిల్లలు వైట్ ఉండటం, తర్వాతకి కొంచెం బ్లాక్ అవ్వటం మామూలే. ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ చేసిన కదా, మా పెద్దోడు పుట్టినప్పుడు వైట్ ఉండే, కొన్ని డేస్ కి బ్లాక్ అయిపోయిండు, కొన్ని డేస్ తర్వాత మళ్ళీ యథావిధిగా అయిపోయిండు. అంటే ఫస్ట్ లాగా మంచిగా అయిందనమాట. మేము కూడా ఫస్ట్ బాబు మాకంత తెలియదు కదా, డాక్టర్ దగ్గర సబ్బు రాపించుకున్నాం. అంటే ఇట్లా బ్లాక్ అవుతుండు అని చెప్పి సబ్బు రాపించుకున్నాం అనమాట. కానీ ఆ సబ్బు వల్ల ఏం యూజ్ ఉండదని తర్వాత అర్థమైంది. వాళ్ళకి బాగా ఆయిల్ వేస్తూ ఉంటాం కదా ఊరికే, అందుకే బ్లాక్ అవుతారేమో. ఇక ఈ మూటలన్నీ తెచ్చి మంచం మీద అయితే పెట్టుకున్నాను. మొత్తం కూడా ర్యాక్ లో సర్దేస్తున్నా. ఈ బట్టలు పెట్టుకోవటానికి తీసుకున్న బ్యాగులను కూడా వదలట్లేదు ఎలుకలు. వాటికి పండ్లు గులగుల అంటాయేమో. బయట ఇటుక పిల్లలతోటి ఒకటి రూమ్ ఉంది కదా, మా పెళ్ళైన తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఆ రూమ్ నే మంచిగా చేయించుకొని ఉందాం అనుకున్నాం. కాకపోతే అది వాస్తుకు లేదు అన్నట్టుగా అన్నారనమాట. వాస్తుకు లేనప్పుడు దాన్ని మంచిగా చేయించినా యూజ్ ఉండదు కదా, అందుకని ఇంకా ఇప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. చెప్పిర్రు అంటే మేము చూయించుకున్నాము వేరే వాళ్ళతో. ఒకవేళ అది వాస్తు అవ్వాలంటే గనక ఇట్లా రూములు కట్టాలి అని చెప్పిర్రు. ఒకవేళ దాన్ని వాడుకోవాలంటే పక్కన వాస్తుకు ఉండేలాగా దానికి అటాచ్డ్ రూమ్ కట్టి ప్లాస్టింగ్ చేయించుకోవాలి. అందుకే ఇంకా వద్దులే అనేసి మేము ఈ ఇంట్లోనే ఉంటున్నాము. ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా అది వాస్తుకు లేకపోతే ఊతిదే. నాకు ఫేస్బుక్ లో ఒక కామెంట్ వచ్చింది. అంటే ఆమెకి తెలుగు వస్తుందో రాదో నాకు తెలీదు, ఇంగ్లీష్ లో అయితే కామెంట్ చేస్తుంది. మేము పెద్ద బంగ్లాలు ఉంటాము, అసుంటే ఇంట్లో ఎవరైనా ఉంటారా అన్నట్టు మా ఇంటిని చూపించుకుంటా అన్నదన్నమాట. అయితే నేను పట్టించుకోలే, వదిలేసిన. ఇట్లానే కొన్ని వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ పెట్టింది. చెవులకెళ్ళి కాటన్ తీసే ఎందుకు పెట్టుకున్నావు అట్లా అన్నిట్లో కూడా ఇంగ్లీష్ లో చాలా కామెంట్స్ పెట్టింది. నేను ఏది పట్టించుకోలేదు, ఏ దానికి రిప్లై ఇవ్వలేదు. అయితే నా చిట్టి తల్లిది ఒక వీడియో కింద వేస్ట్ అని పెట్టింది. ఇంకా నాకు మస్తు కోపం వచ్చింది అసలు. ఇంకా ప్రతి వీడియో కింద ఆమె కామెంట్ వెతికి రిప్లై ఇచ్చి ఆమెకు తెలుగు వస్తుందో రాదో తెలుగులో తిట్టేద్దాం అనిపించింది. కానీ తిడుతున్నట్టుగా కాదు, ఆమె పెట్టిన వాటికి నేను సమాధానాలు చెప్పిన. ఆమెకు అర్థమయ్యేలా బుద్ధి వచ్చేలాగా. మీ పేరెంట్స్ అసుంటే ఇల్లు ఉన్నోళ్ళకి పెళ్లి చేసి ఎట్లా పంపించిరు అని పెట్టిరు. ఇదంతా మనకు అనవసరమే. కాకపోతే ఒకటి చెప్పాలనిపించింది, బంగ్లాలు ఉన్నోడికి ఇచ్చే పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటాం అని గ్యారంటీ ఉందా? బంగ్లానా గుడిసెనా కాదు, హస్బెండ్ కి వైఫ్ కి ఉన్న రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ వల్లనే ఆ హౌస్ బాగుంటది, ఆ ఇంట్లో వాళ్ళు బాగుంటారు, ఫ్యామిలీ బాగుంటది. హిమాంశు గానికి ఫుల్ జలుబు అయింది, అయినా సరే ఏ నుంచో థమ్స్అప్ పట్టుకొచ్చుకున్నాడు. మా ఆయన అయితే కోళ్ళపారం నుంచి వచ్చి మంచిగా చాయ్ తాగి కూర్చున్నాడు. అమ్మేమో గిన్నెలు తోమేసింది. నేను చాయ్ తాగుదాం అనేసరికి మా చిట్టి తల్లి లేచింది. ఇక ఏం చేస్తాం, పాపని వాళ్ళ అయ్య చేతిలో పెట్టి నేనైతే చాయ్ తాగేసిన. ఇవన్నీ నేను ఎప్పుడు తీసుకున్నానో తెలుసా? నాకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తామన్న రోజు మా ఆయనకైతే ఫోన్ లో పెట్టినాను అనమాట, వాట్సాప్ లో అన్ని. ఇక ఆయన అయితే తీసుకొచ్చి ఇచ్చిండు. ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడప్పుడు క్రాఫ్ట్లు చేస్తూ ఉంటాను కదా. అంతేకాదు ఇవైతే నేను చిట్టి తల్లికి ఒకటి మంచిగా డ్రెస్ డిజైన్ చేయాలి. అంటే ఏదైనా వైట్ కలర్ది కానీ ఏదైనా సరే ఏదైనా మంచి డ్రెస్ తీసుకొని దాని మీద పెయింటింగ్ వేద్దాం అన్నట్టు తీసుకున్నాను. ఇప్పుడు తంజావూర్ పెయింటింగ్ అని చాలా ఫేమస్ అవుతుంది కదా, అలాగనమాట. అంతేకాకుండా తిప్పుడు ముగ్గులన్నీ వేసేస్తున్నారు కదా బ్లౌజ్ మీద కానీ డ్రెస్ మీద కానీ, చాలా బాగా అనిపిస్తుంది. ఇవి వచ్చేసి ఆక్రిలిక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అన్నమాట. బట్టల మీద అయితే అస్సలు పోదు, బాగుంటది. ఇంకా ఇదేమో 3D అవుట్లైనర్ గోల్డ్ కలర్ లో పడుతుంది. ఇవి రెండైతే తెప్పించుకున్నాను. అంటే ఫస్ట్ టైం కదా నేను ట్రై చేసేది, వస్తుందో రాదులే అన్నట్టు రెండు తీసుకున్నా. ఒక్కటి 25 రూపీస్ ఏమో పడిందంట. అయినా మనకు రాదు అనేది ఏం లేదు, నేర్చుకొని తీరాల్సిందే. మగ్గం వర్క్ నీడీలు అయితే ఉంగిపోయిందనమాట. ఇప్పుడు ఏం వేయను, కాకపోతే నా దగ్గర ఉంటే అదో సాటిస్ఫాక్షన్ నాకు, అందుకోసమని తెప్పించుకున్నాను. 14 నెంబర్ మగ్గం వర్క్ నీడీలు అనమాట అది. ఇంకా ఈవినింగ్ అయితే బయట చాలా కూల్గా ఉంటది వెదర్. ఈ చిన్న డోర్ అయితే మేము ఎప్పుడు పెట్టుకునే ఉంటాము, ఎందుకంటే ఏమైనా పాములు ఏమైనా ఇంట్లోకి జరుగుతాయన్న భయానికి. అమ్మేమో రొట్టెలు చేస్తుంది, ఇంకా పిల్లలేమో ఆట ఇంకా అయిపోలేదు. నేను మధ్యాహ్నం బాగా కూర్చొని బట్టలు మడత పెట్టేసినాం కదా, ఇంకా బ్యాక్ పెయిన్ అనిపించింది. అందుకే వెళ్ళి పడుకొని ఇప్పుడే లేచిన. ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ ఏమో గానీ మెడలు గుంజుతాయి.
మిర్సుల నొప్పులు అయితే అసలు భరించలేము, అందుకే కాసేపు అయితే అడ్డం ఒరిగిన. వీడైతే కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. వీనికైతే చెప్పి చెప్పి నోరు పోతుంది. ఇంత కూల్ వెదర్ లో మంట దగ్గర కూర్చుంటే అసలు ఎంత హాయిగా ఉంటుందో. మా ఇంటి సైడ్ అయితే పొద్దుగల్ల లేచినాక మంచిగా మంట వేసుకొని కూర్చుంటారు, సాయంత్రం కాగానే మంట వేసుకుంటారు. మనకేమో బయటకు వెళ్ళి కూర్చొనికే వీలు కాదాయే, ఎందుకంటే పాప ఉంటది. అమ్మ రొట్టెలు చేస్తుంటే ఇంకా వచ్చి కాసేపు మంట దగ్గర కూర్చున్నాను, మస్తు హాయిగా ఉన్నది. ఈ రోజు అయితే దొండకాయ కర్రీ చేసినిండే, అందుకే రొట్టెలు చేస్తుంది. దొండకాయ గాని చిక్కుడుకాయ గాని ఏమైనా కొంచెం గట్టి కూరలు ఉన్నప్పుడు రొట్టెలు ఉంటే బాగుంటది. ఇంకా కాసేపు అయితే మంట దగ్గర ప్రశాంతంగా కూర్చున్నాను. ఇంకా పిల్లలకి డ్రెస్ చేంజ్ చేయాలి. మా ఇంటి బయట వెదర్ అయితే అసలు చాలా బాగుంటది, చాలా ప్రశాంతంగా అనిపిస్తది, ఏ లొల్లి ఉండదు. ఈ చలికాలంలో బయట అసలు ఉండాలనిపించదు, కానీ ఎండాకాలంలో అయితే ఎక్కువగా మంచం వేసుకొని బయటే ఉంటాం. ఇంకా ఆరు బయట చంద్రుని చూసుకుంటా చుక్కల్ని చూసుకుంటా పడుకుంటే మంచిగా ఉంటది. ఇప్పుడు కాదండి, ఎండాకాలంలో మాత్రమే. మా ఊళ్ళో అయితే ఇక ముఖం కడుక్కున్నారు. చందమామ నీ వెంటనే వస్తుందా? చందమామ వీడైతే ఒకటే అల్లరి పెడతాడు, అసలు పాపని పడుకోనివ్వడు. కింద అస్సలు పడుకుంటలేదు, ఊరికే ఏడుస్తుంది. కాసేపు ఉయ్యాలైనా ఊపుదామని ఇంకా ఉయ్యాల తీస్తున్నాను. కింద మంచిగా పడుకుంది అనుకోండి, ఇంకా ఉయ్యాలతో పని ఉండదు, నేను పైనకి కట్టేస్తాను. లేదు పడుకోవట్లేదు, బాగా సతాయిస్తుంది అంటే గనక ఇంకా ఉయ్యాలలో పడుకోబెడతా. పిల్లలకి ముద్దివ్వద్దు అంటారు, కానీ ముద్దివ్వకుండా ఉండగలమా? అసలు ఉయ్యాలలో కంటే కూడా పక్కన పడుకోబెట్టుకుంటేనే బాగుంటుంది. పిల్లలు మన ఒడికి దగ్గరగా పండుకుంటే అదో ఫీలింగ్ అన్నమాట అమ్మకి. కాకపోతే ఒక ప్రాబ్లం, అసలు కదలనివ్వరు. కొంచెం కదిలినా సరే లేచి కూర్చుంటారు. వాళ్ళు గనుక పడుకున్నారంటే పక్కల నుంచి పిల్లిలాగా మెల్లగా జరగాలి. మా ఇంట్లో ప్రతిరోజు ఉండే గొడవ. హోంవర్క్ చేయాల్సిన వాడేమో చేయనని ఏడుస్తాడు, వద్దురా బుక్స్ ముట్టకరా అన్నోడేమో నేను రాస్తా అని తగులుతాడు. టీవీ పెడితే రాస్తాడంట, కానీ టీవీ పెట్టినాం అనుకో ఇక దాన్నే చూసుకుంటా కూర్చుంటాం. ఇంట్లో ఎంత మంది ఉన్నా అందరం డిఫరెంట్గా ఉంటాం. ఇంకా మన ప్రయోగాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. నాకు భయం అవుతుందిరా. నేను కేక్ కి సంబంధించినవి తీసుకున్న తర్వాత ఫస్ట్ టైమే చేయటము, ఇది మొదటిసారి కాబట్టి కొంచెం యూజ్ చేస్తుంటే భయమేసింది. 1-2 సార్లు అన్న తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది అనమాట, మంచిగా వచ్చేసింది. ఫస్ట్ పెరుగుతో అయితే చేద్దాం అనుకున్నాను, కానీ చూద్దాం అన్నట్టు గుడ్లతో అయితే చేస్తున్నాను. అంటే ఇంతకు ముందు నేను చాలా సార్లు చేశాను ఇంట్లో కూడా, కాకపోతే ఎప్పుడు కూడా ఎగ్స్ వాడలేదు. వస్తుందో రాదో అన్నట్టు 1 కప్పు మాత్రమే తీసుకున్నాను పిండిని. ఇంకా నాతో అయితే దీంట్లో వేసేవి చాలా వరకు లేవు, ఎసెన్స్ లో అయితే వాడతారంట కదా, అవి లేవు. ఇంకా వంట సోడా మాత్రమే ఉంది, అందుకే వంట సోడా మాత్రమే వేసుకుంటున్నాను. ఇంట్లో బిస్కెట్స్ ఉండేనమాట, ఇంకా ఆ బిస్కెట్స్ అయితే వేస్తున్నాను. మిక్సీలో వేస్తే బాగుండేది, అయితే మిక్సీ లేదు. పాలు పోస్తాం కదా తొందరనే కరిగిపోద్దులే అన్నట్టు ఇంకా అలాగే వేసేసాను. వేయకుంటే బాగుంటుండే అనిపించింది. ఇక మొత్తాన్ని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం జస్ట్ కేక్ మాత్రమే ట్రై చేస్తున్నాను. అంటే దీనికి ఏ డెకరేషన్లు కూడా చెయ్యం. ఇంకా ఫస్ట్ మనకి కేక్ చేయటం పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకోండి, తర్వాత దానికి డెకరేషన్ చేయటం నేర్చుకోవచ్చు. మళ్ళీ కేక్ ని గనుక డెకరేట్ చేయాలి అనుకుంటే మనం విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి, కలర్స్ తీసుకోవాలి. కాబట్టి ఇది పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత అవి అయితే తీసుకుందాం మెల్లిగా, వాటి మీద కూడా తర్వాత ప్రయోగాలు చేద్దాం. ఈ సెట్ లో అన్ని కూడా బాగున్నాయి, కాకపోతే ఈ గిన్నె మాత్రం చిన్నగా వచ్చింది. ఇవి సపరేట్ గా ఉన్నాయి కదా, తర్వాతకి ఒక సెట్ అయితే తీసుకోవాలి. హార్ట్ షేప్ ది ఇది, ఇంత చిన్నది అయితే మా ఇంట్లో జనాభాకి సరిపోదు. చిన్నవి కప్స్ కూడా తీసుకోవాలి, అప్పుడప్పుడు కప్ కేక్ లాగా చేయడానికి. హ్యాపీ బిస్కెట్ లో కొంచెం చాకో సిప్స్ లాగా అక్కడక్కడ ఉంటాయన్నమాట, అవైతే అలాగే ఉండిపోయినాయి. ఇంకా ఉండంలే అని అలాగే పెట్టేశాను. కేక్ ని కుక్కర్ లో కూడా చేసుకోవచ్చంట. ఇంకా ఇక్కడైతే ఒక గిన్నె పెట్టేసి అందులో కేక్ అయితే పెట్టేస్తున్నా. నాతోని స్టాండ్ లేదనమాట, అందుకని టిఫిన్ బాక్స్ క్యాప్ నైతే బోర్లో వేసిన.
ఇంకా దాని మీద మన కేక్ ది బ్యాటర్ అయితే పెట్టేసి ఇంకా ఒక 30 to 40 minutes అయితే అవుతుంది. ఈ కేక్ అయితే ఫెయిల్ అయిపోయింది, ఎందుకంటే బాగా పొంగలేదు. మొత్తం ఉడికింది, మంచిగానే అయ్యింది, కాకపోతే ఎక్కువగా పొంగలేదు. నేను ఒకలాగా అనుకుంటే ఇది ఇంకోలాగా అయింది. ఫస్ట్ అది కాబట్టి అంత బాగా రాకపోయినా నాకేం అనిపించలేదు. ఇంకో విషయం ఏంటో చెప్పనా, నేను అన్ని వేసాను కానీ షుగర్ వేయటం మర్చిపోయినా. అట్లుంటది మనతో. నా మైండ్ అంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది చూడండి. ఇక సప్ప కేక్ తినాలి మేము. బిస్కెట్స్ వేసినాం కాబట్టి కొద్దో గొప్ప పర్లేదు, లేకపోతే ఇక పడేయాల్సి వస్తుంది. ఇక ఏం చేస్తా, చేసిన దానికి పడేయలేను కదా. ఫస్టే మా ఆయన అన్నాడు, ఏం చేస్తున్నావు అంటే కేక్ చేస్తున్నాను అన్నాను. మొన్న చేసి పడేసినావు కదా, మళ్ళీ చేయటం అవసరమా అన్నాడు. అంటే మొన్న క్యారమిల్ పుడ్డింగ్ చేసి మొత్తం మాడగొట్టేసిన కదా, అందుకన్నమాట. కానీ పర్లేదు, మెత్తగా బానే ఉంది, కానీ షుగర్ వేసింటే బాగుండేది. మా పిల్లలు అయితే ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడైతుంది ఎప్పుడు ఇస్తావు అన్నట్టు. మెత్తగానే ఉంది, బాగుంది, కాకపోతే ఎక్కువ పొంగలేదు. ఇంకా బెటర్ గా చెయ్యొచ్చు, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఏదైనా సరే ఫస్ట్ సారికే పర్ఫెక్ట్ గా రాదు కదా. అంతేకాదు ఒక్కసారి ట్రై చేసి ఇక మాకు రాదులే అన్నట్టు వదిలేసే టైపు కూడా కాదు నేను. అది వచ్చినా రాకపోయినా వచ్చేంత వరకు ప్రయత్నించటమే నా పని. అక్కడక్కడ బ్లాక్ గా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి హ్యాపీ హ్యాపీ బిస్కెట్ లో ఉండే చాకో చిప్స్ అన్నమాట. ఇంకా ఒకటి అనుకుంటే ఒకలాగా అయిపోయింది. పర్ఫెక్ట్ గా వస్తుంది అనుకున్నాను, కానీ అంత పర్ఫెక్ట్ గా ఏం రాలేదు. ఆన్లైన్ లో విప్పింగ్ క్రీమ్ కలర్స్ ఉంటాయి కదా, తీసుకోవచ్చు అంటారా, బయట తీసుకోవటమే బెటర్ అంటారా? తీసుకుందాం అన్న ప్లాన్ లోనే ఉన్నాను, చూడాలి మరి. తర్వాత మళ్ళీ కేక్ ట్రై చేశాను, అసలు చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. నేను చేసిన దాన్ని చూసి నేనే షాక్ అయినా, అసలు నేనే చేసిందా అని. చాలా సాఫ్ట్ గా వచ్చింది, అంటే మెత్తగా వచ్చింది, బాగా పొంగింది. వీడియోనైతే నేను షార్ట్ వీడియో లాగా తీసుకున్నాను, పోస్ట్ చేస్తాను. ఇక ఇది పర్ఫెక్ట్ గా వచ్చింది కాబట్టి మనం డెకరేషన్ కూడా నేర్చుకోవాల్సిందే. ఇంకో 2-3 సార్లు ఇట్లనే నార్మల్ గా కేక్ అయితే ట్రై చేసి ఆ తర్వాత అయితే డెకరేషన్ చేద్దాం. నేను చాలా సార్లు కేక్ చేశాను, కానీ ఇంత బాగా ఎప్పుడు పొంగలేదు కేకు. పైన కూడా కొంచెం డెకరేషన్ లాగా ఉంటుందని మా ఆయనతో షాప్ దగ్గర అయితే తెప్పించుకున్నాను. చాలా మంది కేక్ చేసి వాటిని డెకరేషన్ చేస్తుంటే వీడియోస్ ఉంటాయి కదా, అవి చూసి నేనే చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతా. అసలు నేను ఎప్పుడు చేయాలా అనుకుంటాను. ఇట్లా మంచిగా నేర్చుకున్నాం అనుకోండి, మనం ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు చేసుకోవచ్చు, ఏమన్నా ఒకేషన్స్ ఉన్నా చేసుకోవచ్చు. ఒకటి 100K సెలబ్రేషన్ కేక్ అయితే ట్రై చేయాలి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు కట్ చేసుకుంటావా అంటే వీళ్ళేక కట్ చేయలేదు, కనీసం కేక్ అయినా రెడీ చేసుకొని తిందామని. మా ఆయన కూడా అన్నాడు 100 డే సెలబ్రేషన్ చేసుకోవా అని. ఇంకా ముందు మా మ్యారేజ్ డే ఉంది, న్యూ ఇయర్ ఉంది, అన్ని సెలబ్రేషన్స్ మనకు, అంతే కదా. ఓకే అండి, వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి. కొత్త వాళ్ళైతే గనుక మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి వెల్కమ్. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తానండి. ఉంటాను, ధన్యవాదాలు.